పేట దొంగతనం కేసులో విచారణ చేపట్టి ముద్దాయిను అరెస్టు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు డీఎస్పీ శ్రీనివాస్. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ చర్చిలో 10,000 రూపాయలు విలువ కలిగిన దొంగలించినట్లు తెలిపారు. బొడపాటి డేవిడ్ కిరణ్ కుమార్ అని చెప్పేసి ఈయనేమో ఒక కంప్లైంట్ ఇచ్చారు. మా చర్చ్లోకి వెనుక వైపు నుంచి వచ్చి ఆ కిటికీ తాలూకా ఫ్రేమ్ తీసి లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఉన్న ఒక సౌండ్ మిక్సర్, పిఏ సిస్టమ్ సంబంధించిన సౌండ్ మిక్సర్ ఒకటి, తర్వాత పియానో ఒకటి, లాంగ్ పియానో ఒకటి దొంగతనం జరిగింది అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చల్లంశెట్టి దుర్గాప్రసాద్ అని చెప్పేసి వాడిది అరట్లకోట విలేజ్ పాయకరావుపేట మండలం అండి. వీడు ఇంతకుముందు కూడా కొద్ది దొంగతనాలు చేయడంతో అనుమానంతో వాడి మీద నిఘా పెట్టడం జరిగింది. ఈ రోజున మార్నింగ్ మన వాళ్ళ అనుమానంతో వీళ్ళని చెక్ చేయగా ఇన్స్పెక్టర్ గారు, అడ్ రోడ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, అట్లాగే ఎస్రాయవరం ఎస్ఐ విభీషణ్ అండ్ సిబ్బంది వీడిని పట్టుకోవడం జరిగింది. వీడు ఇంతకుముందు పాయకరావుపేటలో 23లో ఒక రోబరీ కేసులో ముద్దాయిగా అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఇంచుమించుగా దీంట్లో ఎస్రాయవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోనే 2 బైక్స్ దొంగతనం చేశాడండి. క్రైమ్ నంబర్ 20, క్రైమ్ నంబర్ 21. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో